ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులతో మాట్లాడామనుకోండి, మేము మిర్రర్ల ముందు నుంచుని మేమే ఒక సీన్ పెట్టుకుని నేను కోపం అయితే ఎట్లా ప్రజెంట్ చేస్తాను, ఇట్లా మేమే అని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళే హోమ్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, మిర్రర్ ఎక్స్పీరియన్స్? అవును, నాకు చిన్నప్పుడే మంచి లెక్చరర్స్ ఉండేవారు మా కాలేజ్లో. చాలా సీనియర్స్ ఉండేవారు. వాళ్ళ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండేది అనమాట, 60s. పెద్ద మా వాళ్ళ వాళ్ళు. కోసం మీరు ఏదైనా ఒక సీన్ చేయగలుగుతారా? అంటే హాలీవుడ్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, అదే బాలీవుడ్కి ఎలా ఇవ్వాలి, టాలీవుడ్కి ఎలా ఇవ్వాలి? అలాగే నేను కంప్లీట్గా డైరెక్టర్ ఏది చెప్తే అది నేను చేయడానికి చేసేటట్టు నన్ను మౌల్డ్ చేశారనమాట. ఒకళ్ళు డైరెక్టర్గా ఉంటే వాళ్ళు ఏం చెప్తే నీవు నీ పని నువ్వు ఎలా 100% నువ్వు ఆ డైరెక్టర్కి ఇవ్వగలవు. ఎందుకంటే ఆ డైరెక్టర్ అనేట ఆయన అసలు ఎంతో మందిని చూసుంటారు, మౌల్డ్ చేసి ఆ సెట్లో అందరినీ చేయగలగాలి. నువ్వు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళది నువ్వు ఎలాగా చేసి ఎలా చేయగలవు అనేది నాకు బాగా నేర్పించారు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడి నుంచి మిమ్మల్ని యుఎస్కి పంపించి చదివించారంటే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీడు బాగా సంపాదించాలి, అంతే కదా. మేము పెట్టిన డబ్బులన్నీ రిటర్న్ మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడైతే సెటిల్ అవ్వాలి. మీరేమో వచ్చి నేను ఆ సినిమాలు చేస్తా, ఈ సినిమాలు చేస్తా అంటే ఇది మనం చెప్పలేము ఈ కెరీర్ని. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండిందా, టెన్షన్ పడ్డారా? అందరూ వాళ్ళు ఏమంటారు? పేరెంట్స్ సపోర్ట్ 100% ఉండింది. నీ ఇష్టం, నువ్వు ఎలాగా అనుకుంటే అలా చేయమని అనేవారు చిన్నప్పటి నుంచి. అలాగే నేను కష్టపడి చేసుకోవటం, యుఎస్ వెళ్ళటం. అక్కడ ఏంటంటే యాక్టింగ్ అనే కాదు, ఇప్పుడు పెద్ద ఫిలిం కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట యాక్టర్స్ని. కొన్ని ఇయర్స్ ఈ యాక్టర్ మా దగ్గరే వర్క్ చేయాలి. ఇంతకుముందు మన తెలుగులో కూడా ఈ ఆచారమే ఉండేదంట, ఈ పద్ధతే ఉండేదంట. ఒక ప్రొడక్షన్ కి ఇప్పట్లో రెమ్యూనరేషన్స్ అలా కాదు, మంత్లీ శాలరీస్ కింద ఇచ్చేవారు. అలా చేసేవారు.